హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం కమాన్ బజార్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆగస్టు 14 నుండి 16 వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవ సహస్ర కలశాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో వేణుగోపాల్, వేద పండితులు శేషభట్ల కృష్ణమాచారి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. మహోత్సవాల్లో భక్తులు, దాతలు భాగస్వామ్యం కావాలి అని, వేడుకలను విజయవంతం చేయాలి అని కోరారు. వేద పండితులు శేషభట్ల కృష్ణమాచారి మార్గదర్శకంలో అర్చక బృందం వేదమంత్రాల నడుమ ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, ఋత్విక్కరణం, రక్షాబంధనం, పారాయణ, మూల మంత్రానుష్ఠాలు, బ్రహ్మకలశ పాలికా స్థాపన, హోమబలి, హరణాలు, తీర్థప్రసాద వినియోగ గోష్ఠి, సాయంత్రం ఆవాహిత దేవతా పూజ, పవిత్రాది వాసాలంకరణ, తీర్థప్రసాద వితరణ అత్యంత నియమనిష్టలతో జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కమాన్ బజార్ ఖమ్మం పట్టణమందు శ్రీ స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో తీర్థప్రసాద వినియోగాలు కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులంతా విచ్చేసి స్వామివారిని సేవించి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా పవిత్ర కలశాభిషేకం కార్యక్రమంలో ఒక కలశానికి భక్తులకు అందుబాటులో ఉండేటట్టుగా 158 రూపాయల టికెట్ కూడా ఉంచడం జరిగింది. ఎవరైనా భక్తులు వారి గోత్రనామాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ టికెట్ తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. వెంకటేశాయ. స్థానిక కమాన్ బజార్లో వేయించేసిన శ్రీ బుల్లా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో శ్రావణమాస వార్షిక పవిత్రోత్సవాలు ఉదయం 8 గంటలకు విశ్వక్సేనారాధన స్వస్తి వాచనంతో ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదలుకొని 14, 15, 16 తారీఖు వరకు ప్రతినిత్యం కూడా ఉదయం పూట విశ్వక్సేనారాధన, స్వస్తి వాచనం, నిత్య విధి హోమ బలిహరణం, మూలమంత్ర అనుష్ఠానం, పారాయణాలతో చేస్తూ 16వ తారీఖు నాడు ఉదయం పూట మహాపూర్ణావతి 9 గంటలకు, తదుపరి స్వామివారికి సహస్ర కలశాభిషేక మహోత్సవం 9:30 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తదుపరి స్వామివారికి పవిత్ర అలంకరణ, శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాలు
ఆలయం యొక్క పవిత్రతను కాపాడటకు స్పృశ్య దోష నివారణార్థంగా ఈ పవిత్రోత్సవాలు చేయడం జరుగుతుంది. సుమారు 2022 నుంచి ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాలు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. தன்னையும்